की छोटी बहू। నువ్వెందుకు పడుతున్నావు ఈ గొడవలో? నీ గురించి చూసుకో. నేను నా గురించే మాట్లాడుతున్నానక్క. చెప్పండి, నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఇదంతా నీ ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది. మీ మాటని ఎలా చెప్పగలరో అలాగే ఆ హక్కు ఈ కోడళ్ళకు కూడా ఉంది, తమ పక్షాన్ని వినిపించడానికి, మాటని చెప్పడానికి. ఈ ఇంటి కోడళ్ళు ఈ కుటుంబాన్ని కష్టాలు గట్టెక్కించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరంతా ఎక్కడున్నారు? అప్పుడు ఎవ్వరూ వాళ్ళకి సాయం చేయడానికి రాలేదు. వాళ్ళు మనల్ని ఇంత పెద్ద కష్టం నుంచి గట్టెక్కించినప్పుడు వాళ్ళనే నానా మాటలు అంటున్నారా? వీళ్ళు కూడా సమాధానం చెప్పేశారు. అరే, ఇప్పటికాల అమ్మాయిలు తలదించుకుని ఏ మాటైనా విని భరించడానికి మన కాలం నాటి వాళ్ళు కారు. సరేలే, మిమ్మల్ని అడగాల్సిందంతా నేను అడిగేశాను. నాకిదొక్కటే తెలియాలి. ఇంతమందిని రమ్మని పిలిచినప్పుడు మాకెందుకు చెప్పలేదు? పెద్దత్తయ్య, నేను ఒక ప్రశ్న అడగొచ్చా? నేను ఒప్పుకుంటున్నాను. అమ్మా, మరి చిన్న అత్తయ్య పొరపాటు చేశారని మీరు కొంతమందిని పిలవమన్నారు, కానీ వాళ్ళు ఎక్కువ మందిని పిలిచేశారు. తప్పు జరిగింది, ఒప్పుకుంటాను. కానీ నాకో విషయం చెప్పండి, మీ కోడళ్ళందరూ ఇదంతా ఎలా మేనేజ్ చేశారు? బయట నుంచి మరి ఎవరు డబ్బు సాయం చేయలేదు. మరి మీరిచ్చిన డబ్బుతో అంత తక్కువ డబ్బులో అలంకరణ, విందు, భజన కీర్తనలు అసాధ్యం. పైగా బయట నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. వీళ్ళకి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనకంటే గొప్ప వాళ్ళని తమను తాము గొప్పగా చూపించుకోవడానికే వీళ్ళు ఇదంతా చేశారని నేను అనుకుంటున్నాను. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనం కుటుంబ సభ్యులమే కదా. డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. ఖచ్చితంగా అదే తెలుసుకోవడానికే నేను వీళ్ళని పిలిచాను. పెద్ద కోడలా? అత్తయ్య. డబ్బులెక్కడవే? అత్తయ్య, నేనేం చెప్పను. నా దగ్గర ఎప్పుడు డబ్బులు ఉండవు. ఇంకా మీ కొడుకు పరిస్థితి మీకు తెలిసిందే. ఆయన ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంటారు. ఆయన 500 ఇచ్చారు, అది మీకు తెలుసు. ఆ తర్వాత దుకాణం నుంచి అప్పు చేసి ఇంకో 500 తెచ్చారు. మొత్తం కలిపి ఆయన 1000 రూపాయలు ఇచ్చారు. నాకు అర్థమవుతోందిలే, అందరూ కలిసి నా టుక్కున్ జేబు కొట్టుంటారు. అమ్మా, నా జేబు ఎవరు కొట్టారు? టుకున్, ఈ పూజ కోసం నువ్వెంత డబ్బు తగిలేసావు? నాకు నిజం చెప్పు. నువ్వు నీ పెళ్ళానికి బానిసయ్యావు. నీ పెళ్ళం తనకు డబ్బు అవసరం అడిగిందో లేదో నువ్వు వెంటనే డబ్బులు ఇచ్చేసావు. అమ్మా నాన్నలకు డబ్బులు ఇవ్వాలంటే నీ మనసు అంగీకరించదే, కానీ నువ్వు ఒక పూజ కోసం ఇంత డబ్బు తగిలేసావు. అమ్మా, ఏమంటున్నారు? నేను నా అమ్మా నాన్నల అవసరాలను వాళ్ళు అడక్క ముందే తీరుస్తా. అమ్మ నాన్నలే ఎందుకు, ఈ ఇంటి సంతోషం కోసం డబ్బు ఖర్చు పెట్టడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకొకటి, అహానా నా దగ్గర డబ్బులు తీసుకోలేదు, నేను ఇస్తానమ్మా. ముందు అప్పు ఎంత అయిందో తెలియనివ్వండి. ఏ పారు, నువ్వు కూడా నా జేబులోంచి డబ్బులు తీసి వీళ్ళకి ఇవ్వలేదుగా? లేదు, మీ జేబు ఎలాగూ ప్రభుత్వ రేషన్ షాప్ లాంటిదేగా, అందులో ఏమీ ఉండదు. మీరే ఖాళీ చేసేస్తారు. నేనేమీ తీసుకోలేదు. నోరు మూయ్. ఇంకోసారి నాతో ఇలా మాట్లాడితే నీకు బాగుండేదు. కొంచెం మెల్లగా. ఇంత కోపం దేనికి? ఇంతమందికి ఏర్పాట్లు చేయాలంటే డబ్బులు ఖర్చు అయ్యాయి అన్నది నిజమే, కానీ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావు? ఆహనా, నువ్వు నగరు కుదవ పెట్టావనే విషయం అత్తయ్య అస్సలు తెలియకూడదు, లేదంటే అత్తయ్య చాలా కోపగించుకుంటారు. ఇంటి మహాలక్ష్మి చేతుల మీదుగా వీధిలో నగలు ఇచ్చి డబ్బులు తీసుకురావడం, ఈ విషయాన్ని అత్తయ్య ఒప్పుకోరు. వాళ్ళ దృష్టిలో ఈ పని తప్పు. నేను మేనేజ్ చేస్తానక్క. అది అత్తయ్య, నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయని నేను మీకు చెప్పాను కదా. ఇంకా బోర్డు దాదా కూడా 1000 రూపాయలు ఇచ్చారు. మీరు డబ్బులు ఇచ్చారు కదా అత్తయ్య. నీ దగ్గర ఎంత డబ్బు ఉందో నువ్వు నాకు ముందే చెప్పావు. అంత తక్కువ డబ్బుతో ఇంత పెద్ద ఏర్పాటు జరగడం అసాధ్యం. అది అత్తయ్య, నా దగ్గర ఇంకా కొంచెం డబ్బులు ఉన్నాయి. నేను దాని గురించి మీకు చెప్పలేదు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే పనికొస్తాయని వాటిని నేను దాచిపెట్టాను. ఆ డబ్బులే గుర్తొచ్చాయి, అందుకే వాటిని పూజకు వాడేశాను.
నీ దగ్గర ఏమీ మిగిలి ఉండదుగా. కానీ అత్తయ్య, ఆ రాధాకృష్ణుల దయ ఉంటే డబ్బులు మళ్ళీ వస్తాయిలే. ఒకవేళ అలా వెళ్ళిపోతే అది తిరిగి రాదు. మరి తిరిగి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నువ్వు డబ్బులు సంపాదించిన మొదలు పెడతావా? భగవంతుడు తలుచుకుంటే ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది పోల్టన్న. అబద్ధాల కోరు. ఏమన్నారు? నాతో ఇలా మాట్లాడితే జాగ్రత్త. నేను అబద్ధాలు కోరు అన్నా, ఊరికే అనలేదు. నేను అందరి ముందు నిరూపిస్తాను కూడా. నువ్వు అబద్ధం చెప్తున్నావని. అక్క, వీళ్ళు నిరూపించే విషయం ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళకేమైనా తెలిసిపోయిందా? ఒకవేళ తెలిస్తే చాలా గొడవ అవుతుంది. అలా ఏం జరగదక్క. అయినా నేను అక్కడ తప్పుడు అడ్రస్ ఇచ్చా. వీళ్ళకి ఎలా తెలుస్తుంది? వీళ్ళు కేవలం ఊహిస్తున్నారు, ఇంకేమీ లేదు. అయినా డబ్బులు నావే ఖర్చు అయ్యాయి, ఆ మాట నిజమే. ఇప్పుడు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది కాదు. లేదు, వీళ్ళకి మళ్ళీ ఏమైంది? ఆరా మొదలైందా? పెద్దత్తయ్య, నాకేమీ ఆశ్చర్యం కలగదు తెలిసాక. మీ ఇంటి చిన్న కోడలు ఏదో తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించిందని. జాగ్రత్త పోల్టు, నోరు అదుపులో పెట్టుకో. ఇంటి కోడళ్లతో మర్యాదగా ఎలా మాట్లాడాలో మీకు తెలియదు. పైగా మమ్మల్ని లెక్క అడగడానికి వచ్చారా? మీ ప్రశ్నకు మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపించడం లేదు. మీరు అన్న ఈ మాటకు నాకు క్షమాపణ చెప్పేంత వరకు పోల్టు అన్నా. ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని అన్నయ్య అని పిలవను, ఎందుకంటే మీరు దానికి అర్హులు కారు. ఇప్పుడు మీరే ఆలోచించుకోండి ఏం చేయాలనుకుంటున్నారో. దొంగే పోలీసుని భయపెట్టినట్టు. ఎంత భలే సీన్ కదా. మిను చిన్న కోట్ల, ఈ నీ ముసుగును నేనందరి ముందు తీసి పారేసేదాకా అప్పటి వరకు నేను ప్రశాంతంగా కూర్చోను. చూస్తాను ఎలాంటి కొత్త డైలాగులు కొడతారో. చెప్పండి, మీరెందుకు పిలిచారు? ముందు మీరు చెప్పండి, మీరంతా ఇదంతా ఎలా మేనేజ్ చేశారు? అంతా రాధాకృష్ణుల దయ. అంతా వాళ్ళే చేశారు, మేనేజ్ చేయలేదు. దాన్ని ఏమనుకుంటున్నావా హానా? నువ్వు ఏది చెప్తే అది నమ్మడానికి నేనేమైనా పాలు తాగే పిల్లాడినా? వీటన్నిటికీ డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారో? మీరు నన్ను ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చానంటే, నేను డబ్బులు ఇచ్చానని ఎవరు చెప్పారు? నేను ఒంటరిగా లేను కదా, నాతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడగండి. అత్తయ్య మా నలుగురు కోడళ్లకు బాధ్యత అప్పగించారు. అత్తయ్య కూడా డబ్బులు ఇచ్చారు కదా. నాకు లెక్కలు వేయడం చాలా బాగా వచ్చు. ఇంత ఘనంగా ఈ పూజ అలంకరణలు జరిగాయి. మా ఊహ కంటే ఎక్కువ మంది జనం వచ్చారు. వాళ్ళంతా భోగం ప్రసాదం తిన్నారు. దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో నాకు ఐడియా ఉంది. నువ్వు చెప్పు, ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నాకు తెలుసు నీ పుట్టింటి వాళ్ళు నీకు సాయం చేయలేరని. అరే, నేను నా పుట్టింటి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నానని మీతో చెప్పానా? మా అమ్మ తన సొంత ఖర్చులే భరించలేరు, నాకు డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తారు? మరి అకస్మాత్తుగా మీ చేతికి కుబేరుడి ఖజానా ఏమైనా దొరికిందా మీ దగ్గర డబ్బులు రావడానికి? ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు? అప్పు తెచ్చారా? అరే, ఏంటప్పు? నాకు అప్పు ఎవరిస్తారు? అరే, మీరేం ప్రశ్నలు అడుగుతున్నారు? నేను పడుకోవడానికి అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి, ఆలస్యం అవుతోంది. అహానా, నీ వల్ల నాకు చాలా అవమానం జరుగుతోంది.
నా వల్ల మీకు అవమానం జరుగుతోందా? అవును, నీకు ఈ విషయం తెలీదా? డబ్బు ఎలా సర్దుబాటు అయిందన్నదే అందరు ఒకే ఒక్క ప్రశ్న. సడన్గా ఇంతమంది జనానికి భోజనానికి ఆర్డర్ ఎవరిచ్చారు? దానికి కూడా డబ్బులు ఖర్చు అవుతాయి కదా. ఎవరిచ్చారా డబ్బులు? ఒక్క సెకండ్, తుక్కునన్నయ్య మీకేమైనా డబ్బులు ఇచ్చారా? అరే, ఆయన మీ అందయ్య. మీరే స్వయంగా ఆయన అడగండి, ఆయన గురించి నేనేం చెప్పను. గ్రేట్, మీరిప్పుడు నా ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పరని నాకు అర్థమైంది. శ్రీ, చూడండి, జన్మాష్టమి పూజ ఇంత బాగా ముగిసినప్పుడు మీరెందుకు ఈ మాటలన్నీ ఎత్తుతున్నారు? వీటన్నింటికి అర్థం ఏంటి? కారణం ఉంది అహన. మీరు ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పు చేశారని నాకు పూర్తిగా డౌట్గా ఉంది. ఏ తప్పు గురించి మాట్లాడుతున్నారు మీరు? మీరేమైనా మీ నగలమ్మారా? అరే, నగలు నగలు ఎక్కడి నుంచి నేను అమ్ముతారనుకుంటున్నారు? అహనా, ఏది ఏమైనా మీరు నాకు నిజం చెప్పండి. చూడండి, ఎప్పటి నుంచో నేను మీ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను, కానీ ఇప్పుడు మీరు నాకో విషయం చెప్పండి. మీరు ఇంటి కొడుకే కదా, మీరు ఈ పూజ కోసం ఏం చేశారు? జన్మాష్టమి పూజ ఇంత ఘనంగా జరగాలని అమ్మకి ఎంత కోరికగా ఉందో మీకు తెలుసు కదా. నేను మీతో ముందే చెప్పాను, నాకు దీంట్లో ఎలాంటి బాధ్యత లేదని. ఎందుకంటే నా దగ్గర డబ్బే లేదు. నేను నా జీతం అంతా అమ్మకి ఇచ్చేస్తాను అహనా. ఆ విషయం మీకు తెలుసు కదా. ఎందుకు? మీకు మీ పర్సనల్ సేవింగ్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా మీ ఆఫీషియల్ టూర్ అవి కూడా ఆఫీస్ తరఫు నుంచే ఉంటాయి కదా, ఇంకా మీకు ట్రావెల్ అలవెన్స్ కూడా వస్తుంది కదా, అది కూడా మీరు అమ్మ చేతిలో పెట్టచ్చు కదా. ఇవన్నీ అహనా, నేను నా సేవింగ్స్ అమ్మకి ఎందుకు ఇవ్వాలి? నేను సేవింగ్స్ ఇచ్చేస్తే నా ఖర్చులకి ఎలా? కానీ అమ్మ మీకు బస్సుకి డబ్బులు ఇస్తారు కదా, రోజు ఇంటి నుంచి టిఫిన్ కూడా తీసుకెళ్తారు, అంటే బయట తినడానికి తాగడానికి కూడా డబ్బులు ఖర్చు కావు కదా, మరి ఇబ్బంది ఏంటి? అహానా, నేను నా సేవింగ్స్ అమ్మకి ఇవ్వలేను. మనకు కూడా ఒక ఫ్యూచర్ ఉంది కదా, దానికోసం కూడా నేను ఆలోచించాల్సి ఉంటుంది, దానికోసం కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఏదైతేనే ఇది మీ అమ్మదారి పరువు, ఇష్టానికి సంబంధించింది. నీ సేవింగ్స్ నుంచి కొంచెం డబ్బు ఇవ్వచ్చు కదా. ఏంటి అహానా, సడన్గా అమ్మ మీద చాలా సానుభూతి కలుగుతుంది. ఒక ఆడదే మరో ఆడదాని బాధను అర్థం చేసుకోగలదని నాకు అర్థమైంది. అందుకే నేను అత్తయ్య మాటలన్నీ అర్థం చేసుకోగలను. మీరంతగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదా అహనా. మీరు ఇంటికి కోడలుగా వచ్చారు కాబట్టి ఇంటికి కోడలుగానే ఉండండి. నేను ఇంటి కోడలుగానే ఉంటున్నాను. నేను ఎవరితోనూ తప్పుగా ప్రవర్తించలేదు. నేను ఇంటి కోడల్ని కానంతగా. అహనా, మాటలు తిప్పడం ఆపు. సూటిగా అసలు విషయానికి రా. నువ్వు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఇంకా నీ వల్ల కానీ లేదా ఈ డబ్బుల వల్ల కానీ నేను ఇబ్బందుల్లో పడను కదా. ఎందుకు? మీరెందుకు ఇబ్బందుల్లో పడతారు? మీరు ఇబ్బంది పడేలా నేను ఎలాంటి పని చేయలేదు. సరే, ఏదైతేనే అవన్నీ వదిలేయండి. నేను మీతో మాట్లాడాలి. మీకు గుర్తుందా, నా BA ఎగ్జామ్ డేట్ దగ్గర పడుతోంది. వావ్ అహనా, ఇది మాట్లాడటానికి మీరు మంచి టైం ఎంచుకున్నారు. ఇది మాట్లాడే సమయమా? పైగా మీకు ఇప్పుడు మా అమ్మతోనే ఎక్కువ స్నేహం కదా, మీరు అమ్మ దగ్గరే పర్మిషన్ తీసుకోండి. మిమ్మల్ని కాలేజ్లో వదిలిపెట్టమని ఆమెకే చెప్పండి, నాకు అవసరం లేదు. అవునా? సరే, ఒకవేళ మీరు ఈ విషయాల్లో తలదూర్చకూడదనుకుంటే పూజకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని నన్ను అడిగే హక్కు లేదు. అహానా, నువ్వు నా భార్య అన్న విషయం మర్చిపోతున్నావేమో. బహుశా మీరు నా భర్త అన్న విషయం మీకు గుర్తులేదేమో. నీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం, నా పట్ల మీకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి కదా. నేను నా పరీక్షల గురించి మీకు ముందే చెప్పాను కదా. నాకు BA పరీక్ష రాయిస్తాను చెప్పి ఇప్పుడు మారు తప్పుతున్నారు. మీకు సిగ్గులేదా? ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏముంది? నా ఫ్యామిలీ చాలా కన్జర్వేటివ్ అని నేను మీకు ముందే చెప్పాను కదా. వాళ్ళు ఇవన్నీ ఒప్పుకోరు. పైగా ఇప్పుడు పరీక్ష రాయడం వల్ల BA చదువు వల్ల ప్రయోజనం ఏంటి? ఏంటిది?
నేను బిఏ పాస్ అయ్యాక ఏదైనా మంచి ఉద్యోగం కూడా చేయొచ్చు కదా. ఉద్యోగం? అవును. నువ్వు ఉద్యోగం చేస్తావా? అది కూడా ఈ ఇంట్లో ఉంటూ? నీ ఆలోచన ఏంటి? దేనికి? ఈ ఇంట్లో మొదట్లో మీరంతా ఇంతకు మించి ఏమీ ఆలోచించలేకపోయారు. ఈ ఇంటి కోడళ్ళు జన్మాష్టమి పూజను ఇంత బాగా జరిపిస్తారని కూడా మీకు అనిపించలేదు కదా. కానీ చూడండి, మీ ముందు, మీ ఇంట్లో వాళ్ళ ముందే మేము ఈ పూజను ఎంత బాగా జరిపించామో. ఇది చేయగలిగినప్పుడు ఇంకా చాలా విషయాలు చేయగలం. మార్పు అనేది సృష్టి ధర్మం. ఓహో, నాకు అర్థమైంది. ఏం సంగతి? నువ్వు మా ఇంటి నియమాలు, పద్ధతులు, కట్టుబాట్లు మార్చడానికి వచ్చావా, లేక మా ఇంటికి కోడలుగా వచ్చావా? కేవలం నా హక్కుల గురించి మాట్లాడుతున్నాను. అహానా, పెళ్లికి ముందే నువ్వు పరీక్షలు రాయకూడదన్న విషయాన్ని మా ఇంట్లో వాళ్ళు స్పష్టం చేసేశారు. మరి నువ్వు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? పెళ్లి చేసుకోవడానికి ముందు నేను కూడా మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాను. నేను పరీక్షలు రాయడం గురించి. మరి మీరెందుకు ఒప్పుకున్నారు? నేను నీకు విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. నీ వల్ల ఏ ఇంట్లో నేను ఎలాంటి అవమానాలు భరించలేను. గుర్తుంచుకో. ఈ రోజు వరకు నాకేమి జరిగిందో అదంతా నేను ఒకదానే భరించాను. నా వల్ల మీకెప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగలేదు. నువ్వు నా మాట వినవన్నమాట. సరే, ఏ మాట వినలేదో నాకు చెప్పండి. అహానా, నువ్వు ఏ గొడవల్లోనూ పడకూడదన్నదే నా కోరిక. ఒకవేళ నువ్వు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే, అప్పు చేసుంటే, ప్లీజ్ నాకు చెప్పు. ఒకవేళ నేను అప్పు తీసుకున్నా కూడా ఏంటి, మీరేమైనా తీరుస్తారా? అరే ఎందుకు? ఈ బాధ్యత తీసుకోమని నేను చెప్పానా? నిన్ను వద్దనే అన్నాను. కానీ లేదు, నీకు షో ఆఫ్ చేయాలి. ఎందుకంటే నీకు షో ఆఫ్ చేయడం అంటే చాలా ఇష్టం. నువ్వు అందులో ఎక్స్పర్టీ. అయితే ఇప్పుడు షో ఆఫ్ చేసుకో. ఈ బాధ్యత నువ్వే తీసుకున్నావు కాబట్టి నువ్వే డబ్బులు తీర్చు. అయితే మరి ఈ ప్రశ్నలన్నీ అడగాల్సిన అవసరం కూడా లేదు. సరే, కాబట్టి గుర్తుంచుకో, నువ్వు ఏ కష్టంలో పడినా నా దగ్గరికి సాయం అడగడానికి రాకూడదు. నేను మీ సాయం ఎప్పుడు అడిగాను? నేను ఏ కష్టంలో పడ్డా మీరు ఎప్పుడేదా నాకు సాయం చేశారా? ఏ కష్టం గురించి మాట్లాడుతున్నావు? వా, నేను ఎన్నిసార్లు కష్టాల్లో ఇరుక్కున్నాను. ఒకసారి నన్ను పుట్టింటికి తిరిగి పంపించారు. ఒక్కసారి తప్పుడు ఆరోపణలతో పోలీసులను మా పుట్టింటికి తీసుకొచ్చేవారు. అంటే నేను నీకు ఏ మాత్రం సాయం చేయలేదన్నమాట, అవునా? నేను నీకు తోడుగా నిలబడలేదా? తోడుగా నిలబడ్డారు. ఆ తోడు వల్ల ఏ ప్రయోజనమూ లేదు. లేదా ఇలా చెప్తాను, దాన్ని తోడుగా నిలబట్టమన్నారు. అమ్మ నన్ను నా పుట్టింటికి తిరిగి పంపించినప్పుడు మీరే కలా నన్ను పుట్టింట్లో వదిలిపెట్టడానికి వచ్చారు. నేను ఇక్కడి నుంచి వెళ్లకుండా మీరు ఆపదలిగారా? లేదు కదా. అది నా నిస్సహాయత. సరేలేండి, అది మీ నిస్సహాయత అని ఒప్పుకున్నాను. ఇప్పుడు జన్మాష్టమి పూజ విషయమే తీసుకోండి. అమ్మ ఆ బాధ్యతను మా మీద పెట్టారు. మీరెందుకు అండగా నిలబడలేదు? నిజానికి నిస్సహాయ స్థితిలో ఉన్నది పెద్దన్న. అయినా సరే ఆయన చేతనైనంతగా మాకు సాయం చేశారు. పూజ సమయంలో ఆయన మాకు చేదోడు వాదోడుగా ఉన్నారు. మీరు అది కూడా చేయలేదు. ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు. చూడహనా, నేను నీతో వాదించదలుచుకోలేదు. నేనేం చేసినా కరెక్ట్ గానే చేశాను. ఇన్ని డబ్బులు నీళ్ళలా ఖర్చు పెట్టే హక్కు అమ్మకు లేదు, నాకు అనిపిస్తోంది. దానికి ఎలాంటి అర్థమే లేదు. ఆవిడ ఈ ప్లాన్ ఎందుకు చేశారు? ఆవిడ ఈ పని చేసి ఉండకూడదు. తన కోడళ్ళు డబ్బులు తీసుకొచ్చిస్తారని అమ్మ ఎందుకు అనుకున్నారు? అరే మీరెక్కడి నుంచి డబ్బులు తెస్తారు? అమ్మ ఇదంతా ఆలోచించలేదు. తన కొడుకులు తన మాట వినడం లేదని, డబ్బులు ఇవ్వలేరని, కోడల దగ్గరికి వెళ్తే భర్తల దగ్గర డబ్బులు తీసుకొచ్చిస్తారని అమ్మ నమ్మకం. అమ్మ కరెక్ట్ అని నీకు అనిపిస్తోందా? అరే అరే బాబోయ్, ఎంత ఓవర్ థింకింగ్ చేస్తారు, ఏదో ఆలోచిస్తుంటారు. సరే, అవన్నీ మర్చిపోండి. నాకు ఆలస్యం అవుతోంది, నేను పడుకోవాలి. అహనా, నీకు వార్నింగ్ ఇస్తున్నాను. వార్నింగ్? నీకు వార్నింగ్ ఇస్తున్నాను. ఒకవేళ ఈ డబ్బుల విషయంలో నువ్వు ఇరుక్కుంటే నేను నీకు సపోర్ట్ చేయను. నువ్వు నాపై ఎలాంటి ఆశలు పెట్టుకోకు. మీపై ఎలాంటి ఆశలు లేవు. నాపై ఏదైనా కష్టం వస్తే దాన్ని నేను ఒక్కతిని ఎదుర్కోవాల్సి వస్తుందని నాకు తెలుసు. అలాగా, నువ్వు కష్టాల్లో పడే పనే చేసావన్నమాట.
అవునా, అందుకే నువ్వు ఇన్ని డైలాగులు కొడుతున్నావు. నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాను. అహానా, నేను లాస్ట్ టైం రిక్వెస్ట్ చేస్తున్నాను, నువ్వు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావో ప్లీజ్ చెప్పు. నువ్వేమైనా వడ్డీకి డబ్బులు తెలియదుగా? అహానా, మన ఇంటికి ఎవరైనా వసూలు చేయటానికి రారు కదా. మనం చాలా వాదించుకున్నాము, ఇక వదిలేయండి. ఒకవేళ ఏదైనా గొడవే వచ్చినా నేను చూసుకుంటాను. అసలు ప్రాబ్లం ఏంటి హానా? ఒకటేమో నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు, ఏం తప్పు చేసావో చెప్పడం లేదు. సరే సరే, నేను ఏదైనా తప్పే చేశా, మీరైతే నాకు తోడుగా ఉండరుగా. నా తప్పును నేనే సరిదిద్దుకోవాలి. నా ఉద్దేశం ఏమిటంటే, మీరు తప్పుగా భావిస్తున్నారో దాని గురించే మాట్లాడుతున్నాను. నేను ఏ తప్పు చేశారని నాకు అనిపించడం లేదు. ఒకవేళ నేను అప్పు చేసినా కూడా నేను తీర్చాలి కదా. మీరేమైనా ఇస్తారా? నాకు అసలు నిజం చెప్పు, నువ్వు ఎవరి దగ్గర ఎంత డబ్బు అప్పు తీసుకున్నావు ప్లీజ్. నేను మీకు కొంచెం కూడా చెప్పను. మీరు మనస్ఫూర్తిగా నన్ను మీ భార్యగా అంగీకరించేంత వరకు, నా కష్టసుఖాల్లో నన్ను మీలో సగభాగంగా అంగీకరించేంత వరకు, నాకు అండగా నిలబడేంత వరకు, మీరు స్వయంగా నాకు అండగా ఉన్నారని చెప్పే రోజు వరకు, ఆ రోజు మీకు అన్నీ స్పష్టంగా చెప్పేస్తాను. ముందే ఏమీ తెలుసుకోవాలని ఆశపడకండి. సరే, ఇక పడుకోండి, అలిసిపోయారుగా. అతిథులతో బోలెడన్ని కబుర్లు చెప్పి నేను వస్తాను. నేను ఎదురు చూస్తున్నా.